వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే తన యొక్క బంగారు మాటలను మనం ఏం చేయాలి? ఆలకించాలి. అవి చాలా గోచరమైనవి, చాలా విలువైనటువంటి మాటలు. ఊహకు అందనటువంటి మాటలు మనం ఏం చేయాలంటే సమీపించి, ఎక్కడికి? దేవునికి సమీపించి. దేవుడు వాక్యమై ఉన్నాడు కాబట్టి ఆ వాక్యమై ఉన్న దేవుని దగ్గరికి మనం సమీపించి ఆయన మాటలు మనం ఏం చేయాలంట? ఆలకించాలంట. ఆలకించి అంత మాత్రమే కాదు, కానీ దేవుణ్ణి ఏం చేయాలి? సేవించాలి. సేవించడం అంటే ఆయనను స్తుతించటం, ఆయనను కొనియాడటం, ఆయన్ని పొగడటం. మన యథార్థంగా మన జీవితాన్ని మనం దేవునికి సమర్పించుకొని ఎప్పుడైతే మనం దేవుణ్ణి సేవిస్తామో దేవుడు మనల్ని ఏం చేస్తాడంట?